సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో మాత్రం కూడా చాలా చాలా దారుణమైన రోజులు వచ్చాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఒరే బాబు పెళ్లి చేసుకోవాలా అంటే మాత్రం కూడా భయపడే రోజులు వచ్చాయని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ చూసుకున్నా కూడా చాలా చాలా ఘటనలు జరుగుతున్నాయి. చూసుకుంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది లేడీస్ కావచ్చు, ఇంతకుముందు ఒకరు ప్రేమిస్తున్నారు, లిటరల్గా మనం మాట్లాడుతున్నా ఫస్ట్ ఒకరు ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో కొద్ది అనివార్య కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయిపోయినాక సో వాళ్ళని మర్చిపోయినాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారని ఇంకొక పర్సన్ని పెళ్లి చేసుకున్నాక ఏమవుతుందంటే తర్వాత కొన్ని రోజులకు ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అని దిక్కుమాల ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకొని సో అక్కడ వీళ్ళ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ వీళ్ళు కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సో వీళ్ళు పాత జ్ఞాపకాలని గుర్తుకొచ్చినప్పుడు మధ్యలో ఒక పర్సన్ వచ్చింది కదా, సో పెళ్లి చేసుకున్న పర్సన్ కనుక మనం పక్కకి జరిపేస్తే సో మనం ఒకటవచ్చు, మరి మన పాత జ్ఞాపకాలు మొత్తం నెమరేసుకోవచ్చు అని చెప్పేసి ఏం చేస్తుంటే వీళ్ళు నిర్దాక్షిణంగా కూడా హతమార్చడం జరుగుతుంది. లిటరల్గా మాట్లాడితే నిర్దాక్షిణంగా కూడా చంపివేయడం జరుగుతుంది. ఎంత దారుణంగా తయారయ్యారంటే అమ్మాయిలు 100% నేను అమ్మాయి అంటే మ్యాక్సిమం ఇందులో తప్పు అమ్మాయిలు ఉంది కాబట్టి నేను అమ్మాయిల గురించే మాట్లాడుతున్నాను. లిటరల్గా మాట్లాడుకుంటే సో ఇలా జరుగుతుంది అన్నట్టు. ఇలా జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క ప్రాంతం లేపేసి సో ఏమి వెళ్ళినట్టు దొంగ ఏడుపు ముసలి ఏడుపు ఎత్తుకుంటా ముసలి కన్నీళ్ళు గార్చుకుంటా అయ్యో ఎటు పోయినవా అని చెప్పేసి సినిమాటిక్ రేంజ్లో యాక్టింగ్ ప్లే చేస్తూ ఉంటారు వీళ్ళు లిటరల్ కనుక చూసుకుంటే. సో మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ఇక్కడ జరిగేది ఏంటంటే కనుక చూసుకుంటే ఏదో అంటారు కదా, ఏదో చేయబోతే ఏదో అయిందని చెప్పేసి కేవలం వీళ్ళు ఏం చేస్తారంటే శారీరక సుఖం కోసం వీళ్ళు నిర్దాక్షిణంగా కూడా చంపివేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, సపోజ్కి వీళ్ళకు ఒక ప్రియుడు ఉన్నాడు ఇంతకు ముందు, సో వీళ్ళు కాలేజ్ డేస్లో కావచ్చు ఏదో డేస్లో ఒక ప్రియుడిని సార్ ఒక ప్రియుడిని మెయింటైన్ చేస్తున్నాడు. సో నువ్వు ప్రియుడిని మెయింటైన్ చేస్తే ప్రియుడితో వెళ్ళిపో, ప్రియుడినే పెళ్లి చేసుకో, ప్రియుడితోనే ఉండు. సో నీ ప్రియుడు కాదన్నాడని చెప్పేసి ఇంకొక పర్సన్ని పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని నాశనం చేసుకునేంత రైట్ మాత్రం లేదంటూ, నాశనం చేసే రైట్ మాత్రం ఏ ఒక్కరికి కూడా లేదని చెప్పేసి చాలా క్లారిటీగా మాట్లాడుతున్నా. ఈ విషయం చాలా సీరియస్గా కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు చాలా 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 కూడా జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ములుగు కావచ్చు, వెంకటాపూర్ కావచ్చు, ఎన్ని ఘటనలు కూడా చూసుకున్నా కూడా ఇదే జరుగుతుంది. అయితే వీళ్ళు ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది. అయితే వీళ్ళ క్లారిటీ ఏం మిస్ అవుతుందంటే 100% మాట్లాడుకుంటే వీళ్ళు సో అనుకుంటున్నారు కదా, సో నాకు ప్రీవియస్ ఒక చెదర ఉంది, సో నాకు ప్రీవియస్ ఒక లవ్ స్టోరీ ఉంది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక లవ్ స్టోరీ అక్కడితో క్లోజ్ చేస్తా అని అనుకునే బదులు అలా క్లోజ్ చేయకుండా మళ్ళీ ఏదో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ సంథింగ్ ఏదో ఫంక్షన్ మ్యారేజ్ తోటకూర అని చెప్పేసి వీళ్ళు కలిసేసి సో మళ్ళీ పాత జ్ఞాపకాలను నెమరేసుకొని సో కట్టుకున్న భర్తను మాత్రం వీళ్ళు కొద్దిగా పక్కన పెట్టడం, సో అతన్ని ఏ విధంగా అటాక్ చేద్దాం, సో ఏ విధంగా సైడ్ చేద్దాం అని చెప్పేసి కుట్రపూరితమైన ఆలోచన కూడా దారితీస్తుందని చెప్పేసి మనం 100% మాట్లాడుకోవచ్చు. ఇది నవ్వే డేస్ ఈ రోజులో ఒక దరిద్రమైన ఫ్యాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మరి వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు ఎట్లా మీరు చేసేవని తెలిసినప్పుడు ఇంకొకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి? ఆమె ఎవరు పిల్లలకు విషమిచ్చి విషమిచ్చి చంపిందంటే ఎంత దరిద్రంగా అంటే శారీరక సుఖం కోసం 3 పిల్లల్ని విషమిచ్చి చంపిందంటే కన్న తల్లి అన్న పదానికి కలంకాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. అసలు నిజంగా కూడా కన్నతల్లి అంటే 9 మాసాలు మోసి పురిటి నొప్పులు భరించేది కన్నతల్లి అని చెప్పేసి మనం మామూలుగా అనుకుంటాం. పెద్ద కవులు, పెద్ద వాక్యాలు, పెద్ద పాటలు, పెద్ద కూడా ఉంటాయి కవిత్వాలు కూడా. బట్ ఇలాంటి నీచమైన నికృష్టమైన దరిద్రమైన తల్లులకు ఇలాంటి వర్తించమని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారంట, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కటి కాదు రెండు కాదు చాలా 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 ఇంకా మొన్న కనుక చూసుకుంటే హైదరాబాద్లో ఒక అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నానని చెప్పేసి పిన్ని సో కొడుకుని చంపి పడేసి అడ్డు తొలగించేసింది, ప్రియుడితో కలిపేసి సో హతమార్చేసింది. అదొక విషయం. ఒకటి కాదు రెండు కాదు చాలానే జరుగుతున్నాయి. మరి వీళ్ళు దేనికి ఏమవుతుందో, ఎందుకు ఇలా తయారవుతారు, అంత మానవత్వం మంట కలిసి ఇలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. లిటరల్గా కనుక చూసుకుంటే ఇది ఏంటంటే దరిద్రాలకు దారితీస్తుంది, ఇది వినాశనానికే దారితీస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో మరి ఇలాంటి ఘటనలు జరగాలంటే ఏం చేయాలి, మరి ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, మరి ఇలా జరగడం గల లోపం ఇక్కడ ఉంది, సో మరి ఇలాంటి ఘటనలు ఎందుకు పదే రిపీట్ అవుతున్నాయి అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే
నాకున్న సమాచారం మేరకు ఏంటంటే వీళ్ళకు ఒక అవగాహన లోపం ఉన్నట్టు 100% ఏంటంటే వీళ్ళు ఒక ప్రీవియస్ ఒక చెత్త ఉందనుకో, ఆ చెత్తని చెత్త బుట్టలో వేయాల. లిటరల్ ఏంటంటే ప్రీవియస్ ఏమైనా చెత్త చెదారం ఉన్న లవ్లు గివ్లు ఏమైనా ఉంటే అవి ఎక్కడ కాంపౌండ్ వల్ల చెత్త బుట్టలు వేసేసి సో కొత్త లైఫ్ను రిలీజ్ చేయాలి, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటే సో దాన్ని అక్కడే చెత్త కుప్పలో పడేసి వచ్చేసి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి. ఈవెన్ తర్వాత ఆ పర్సన్ నీ పాత స్నేహితుడు, నీ పాత చెత్త బుట్టలో ఉన్న స్నేహితుడు కనుక మళ్ళీ పరిచయం అయినా కూడా అతనితో మాట్లాడినా కూడా వేరే ఎటువంటి ఫీలింగ్ కూడా రాకూడదు. 100% ఎటువంటి ఫీలింగ్ రాకూడదు. జస్ట్ క్యాజువల్గా మాట్లాడేటట్టుంటేనే మీరు పెళ్లి చేసుకోండి. 100% విషయం ఏంటంటే నేను క్యాజువల్ నేను మాట్లాడతా సో అతన్ని మర్చిపోతా, సో నాకు చెదారం ఏమొద్దు అనుకుని ఆలోచిస్తేనే పెళ్లి చేసుకోండి. అంతేగాని చెప్పేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ కనెక్ట్ అయ్యి మన్ను మశానం అని చెప్పేసి సో 2-3 పిల్లలు పుట్టినాక కూడా జంపు జిలాని వేయను అనుకో మీ యొక్క ప్రియుడితోటి. సో చూద్దాన్ని మీ పేరెంట్స్కి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు 100% ఒక చిన్న సలహా సూచన ఇవ్వదలుచుకుంటున్నా. ఏంటంటే మీరు ఖచ్చితంగా 100% జెన్యూన్గా పెళ్లి చేసుకున్న భర్తని పర్ఫెక్ట్గా చూసుకుంటాం, ఎటువంటి పత్యాపారాలు చేయం అని చెప్పేసి మీరు బలంగా ఫిక్స్ అయితేనే పెళ్లి చేసుకోండి. లేదు నా వల్ల కాదు నేను పత్యాపారం చేసుకుంటా, సో నేను ఎటు పడితే అటే ఉంటా మాత్రం మీరు పెళ్లి చేసుకోకండి. మీరు నాశనం అవ్వకండి, మీ యొక్క హస్బెండ్ జీవితాన్ని కూడా నాశనం చేయకండి. సో అది విషయం. సో మరి ఇది ఇలా ఉంటే ఇలాంటి ఘటనలు ఇక ముందు పునరావృతం కావద్దని చెప్పేసి ఇకనైనా కొద్దిగా అయినా మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు ఏంటంటే మీరు ప్రేమించిన పర్సన్ పెళ్లి చేసుకోండి, లేకపోతే వదిలేయండి, లేకుంటే జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండండి. పెద్ద ప్రాబ్లం ఏంటి, పెద్ద ఉరికేది. ఎందుకంటే మీలాంటి వల్ల పెద్ద సమాజానికి పెద్ద ఉపయోగం అనేది కాదు, వేరే విషయం. మీరు ఇలానే ఉండి ఇంకొకరిని పర్సన్ని పెళ్లి చేసుకొని అనవసరమైన వాడిని బలి చేయడం ఎందుకు? మీ యొక్క శారీరక సుఖం కోసం, మీ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వాడు ఎక్కడి నుంచో పరిచయం అయ్యాడు, సో ఇంతకుముందు నా బాయ్ ఫ్రెండ్, సో ఇప్పుడు వీడు మధ్యలో పెళ్లి చేసుకుంటూ తర్వాత మేము మళ్ళీ కలిసినాం అని చెప్పేసి దిక్కున లవ్ స్టోరీలు పెట్టి ఎక్కడ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడిని అనవసరంగా బ్లేమ్ చేసి, వాడిని అనవసరంగా నాశనం చేసి, వాడు తప్పు లేకుండా అనవసరంగా వాడిని బ్లేమ్ చేసి వాడిని నిర్దాక్షిణంగా కూడా హతమార్చడానికి స్కెచ్ చేసి ఎందుకు ఇంత చెదారం? అనవసరంగా ఎందుకు ఇంత చెదారం? నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదు. 100% అంటే రాబోయే రోజులు ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడే రోజులు వచ్చినాయి. లిటరల్గా మనం మాట్లాడుకుంటే పెళ్లి చేసుకుంటే భయపడే రోజులు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, లవ్ మ్యారేజ్ చేసుకుంటే పేరెంట్స్ తోటి ప్రాబ్లం వస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఇది ఇంతకుముందు లవ్ చేసిందా మళ్ళీ వాంతోటి కలిపి ఇంకొకరిని స్కెచ్ చేసి ఇది ఎక్కడ లేపేస్తుందని చెప్పేసి ఎంతో భయం వేస్తుంది. నిజంగా కనుక చూసుకుంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే అంగు ఆర్భాటాలు, ఆ లెక్కలు, ఆ పత్తాయి వేరే ఉండేవి. ఇప్పుడు పెళ్లి నిండా మాత్రం అంతా కూడా చాలా కూడా అంతా ఎలా అంటే ఒక రకంగా అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం చాలా కూడా జాగ్రత్తలు వహించండి. అంటే నేను ఫైనల్గా కూడా ఇప్పటికైనా చెప్పేది ఒకటే, ప్రీవియస్ చెత్త ఏమైనా ఉంటే మీ లైఫ్లో పెళ్లి చేసుకుందాం అనుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రీవియస్గా ఇంతకుముందు ఏమైనా చెదారం లవ్లు గివ్లు ఏమైనా ఉంటే అవన్నీ పక్కన పడేసి చెత్త పుట్టలు వేసి తగలబెట్టినాకనే మీరు పెళ్లి చేసుకోండి. వాటిని అలానే ఉంచి ఇది మాత్రం కంటిన్యూ చేయకండి, ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి. ఓకేనా? ఇదే క్లారిటీ. ఓకే, థ్యాంక్ యూ.